రిజర్వేషన్లపై అన్ని పార్టీలు ఏకం కావాలి. బిల్లు ఆమోదంపై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. ముదిరాజ్ సంఘం నాయకులు కాసాని వీరేశం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా అన్ని పార్టీలు ఏకం కావాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు కాసాని వీరేశం అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్కు చెందిన బంటు మల్లప్ప ముదిరాజ్ నూతన గృహప్రవేశ వేడుకలకు ఆయన హాజరయ్యారు. బంటు మల్లప్ప కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. బిల్లుల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల మద్దతును తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా బిల్లు అమలుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీలు 42% రిజర్వేషన్ల కోసం బీసీలు అందరూ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్స్కి సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల్లో 42%తో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలన్న ఒక చిరుకాలంగా ఏదైతే చాలా సంవత్సరాలుగా ఏదైతే చేస్తున్నటువంటి ఉద్యమాలు కానివ్వండి, పోరాటాల ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సబ్బండ జాతులన్నీ ఒకే తాటిపైకి ఒక వాదం పైకి వచ్చింది. మేమెంతో మాకంతా అనే నినాదం ఏదైతే తీసుకొస్తున్నారో చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించే దిశగా పార్టీలన్నీ కూడా ముందుకు రావాలి. దాంతోపాటు 42% రిజర్వేషన్లు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర పార్టీలను అన్నింటినీ ఒప్పించి అవి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ తీసుకొచ్చే విధంగా చేసి స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడాలి. లేకపోతే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీల ఉద్యమం అవుతుంది. ఆ ఉద్యమంని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క బీసీలకు చట్టసభల్లో అలాగే లోకల్ బాడీస్లో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా వాళ్ళ పార్టీ ద్వారా కూడా మేము కోరేది ఏంటంటే అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చి సబ్బండ జాతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు మిత్రుడు నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని చేసిన అతిథులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా గుజరాత్ బిడ్డ గుజరాత్ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ మన సమయాన్నంతా గుజరాత్ల భవిష్యత్తుకి కేటాయిస్తూ గుజరాత్ల హక్కులను సాధించడానికి ఎంతో కృషి చేస్తున్న కాసాని వీరేష్ గారికి అందరికీ కూడా ఇక్కడికి చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బంటు మల్లప్ప కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన గృహప్రవేశం సందర్భంగా అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గృహప్రవేశానికి చేసిన శుభ సందర్భంగా పెద్దలు కాసాని వీరేశం గారు గుజరాత్ల గురించి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి వచ్చే 42% కొరకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ ఈ గృహప్రవేశాన్ని సందర్భంగా బంటు మల్లప్పకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వార్డు మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు సాజిద్ అలీ, మాజీ కౌన్సిలర్